న్యూస్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 9న చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అదే రోజు సభలో ఓటింగ్ కూడా జరుగుతుంది అన్నారు. రెండో విడత సమావేశాలు మొదలయ్యే తొలి రోజునే అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలి అనేది సభా నిబంధనగా రిజిజు పేర్కొన్నారు. వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే మలి విడత సమావేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి అని, ముఖ్యమైన బిల్లులతో పాటు ఒక కీలక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నాము అని తెలియజేశారు. ఆ బిల్లేంటో ఇప్పుడే బహిర్గతం చేయబోము అన్నారు. తొలి విడతలో మాదిరిగానే ఈసారి కూడా సభా కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకుంటే అది వాటికే నష్టం చేస్తుంది అని హెచ్చరించారు. లోక్సభలో 5 శాఖలు, రాజ్యసభలో మరో 5 శాఖల బడ్జెట్కు సంబంధించిన డిమాండ్లపై చర్చ జరుగుతుంది అన్నారు. సభలు నడవడానికి విపక్షాలు సహకరించకపోతే గెలిచిన్ చేసుకోకపోతామని హెచ్చరించారు.